నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పహల్గామ్ ఉగ్రవాద దాడులకు భారత్ బదులు తీర్చుకున్న తీరు ప్రపంచ దేశాలనే అబ్బురపరిచింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఇజ్రాయిల్, యూకే, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదను చూసి శత్రువును దెబ్బ కొట్టడంలో మోదీ తర్వాతే ఎవరైనా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ గతంలో భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ను మించిపోయిందంటూ అభినందిస్తున్నాయి. పాకిస్తాన్ అనుకూల దేశాలైన చైనా, టర్కీ వంటి దేశాలు సైతం భారత్ తెగువను చూసి ఆశ్చర్యపోతున్నాయి. పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగిందంటూ దేశంలోని విపక్ష పార్టీలు కూడా భారత సైన్యం తెగువను కొనియాడుతున్నాయి. కానీ మన దేశంలోని లెఫ్ట్ లిబరల్, కుహనా లౌకికవాద మీడియా మాత్రం ఎప్పటిలాగానే విషం చిమ్మింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ప్రసిద్ధి చెందిన చాలా మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురించాయి. భారత సైన్యం గర్వపడే ఇలాంటి సందర్భంలో కూడా దురుద్దేశ కథనాలు వండివార్చాయి. అలాంటి కొన్ని పత్రికలు అవి రాసిన కథనాల గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ విజయంతో దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ది హిందూ పత్రిక విషం చిమ్మింది. తమ ఎక్స్ ఖాతాలో ఒక తప్పుదోవ పట్టించే వార్తను ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్, రాంబన్, పాంపోర్ ప్రదేశాల్లో భారత్కు చెందిన కనీసం 3 జెట్ విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ అధికారి తెలియజేశారు. విజేత అనే జర్నలిస్టు ద్వారా ఈ సమాచారం లభించింది అన్నది ఆ వార్తా సారాంశం. అయితే ది స్కిన్ డాక్టర్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ది హిందూలో ప్రచురించిన వార్తలోని నిజానిజాలను ఫ్యాక్ట్ చెక్ చేశారు. అక్కడ వారు చూపించినది ఫైటర్ జెట్ కాదు, అది ఒక డ్రాప్ ట్యాంక్ మాత్రమే. దాన్నే వింగ్ ట్యాంక్ అని కూడా అంటారు. వాటిని జెట్ విమానాల మీద మోసుకెళ్తారు. వాటి వల్ల జెట్ విమానాల రేంజ్ పెరుగుతుంది. వాటి అవసరం తీరిపోయాక వాటిని జెట్టీసన్ చేస్తారు, అంటే కింద పడేస్తారనమాట. విమానం బరువును తగ్గించడం లేదా విమాన విన్యాసాల్లో సౌలభ్యం కోసం లేదా తప్పించుకునేటప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అలా పడేస్తారు అని వివరించారు. ఫ్యాక్ట్ చెక్ జరిగిన తర్వాత ది హిందూ సంస్థ 4 ఖర్చుకుంది. వెంటనే వివాదాస్పద ఎక్స్ పోస్ట్ను తొలగించింది. ఆ విషయాన్ని స్క్రీన్ షాట్తో షేర్ చేసిన ది స్కిన్ డాక్టర్, భారతీయ మీడియా పాకిస్తాన్ తరపున ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడండి, వాళ్ళు కనీసం నిజానిజాలను కూడా ధృవీకరించుకోవడం లేదు, అది ఉద్దేశపూర్వకమా కాదా అన్నది మీరే నిర్ణయించుకోండి అని ప్రశ్నించారు. ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా హిందూ పత్రిక క్షమాపణ చెప్పలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిందూ పత్రికా యాజమాన్యం దిగొచ్చింది. తాము ప్రచురించిన వార్త పాఠకుల్లో అయోమయం కలిగించినందుకు చింతిస్తున్నామంటూ సారీ చెప్పింది. ఇక పాకిస్తాన్ పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు కలిగిన ప్రముఖ హిందూ వ్యతిరేక జర్నలిస్టు రాణా ఆయుబ్ కూడా భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది. బ్లూంబెర్గ్ వెబ్సైట్ పోస్ట్ చేసిన భారత వ్యతిరేక కథనాన్ని ఆయుబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. కశ్మీర్ దాడుల తర్వాత పాకిస్తాన్పై భారత్ దాడి, 5 భారత విమానాలను పడగొట్టామన్న పాకిస్తాన్, భారతీయ సైనికులను ఖైదీలుగా పట్టుకున్నామన్న పాక్ అన్నది ఆ కథనం యొక్క సారాంశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, భారత సైనికులు విజేతలుగా స్వదేశానికి తిరిగొచ్చేశారని దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటూ ఉంటే రాణా ఆయుబ్ మాత్రం పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించింది. అంతేకాదు, ది హిందూ డిప్లొమాటిక్ ఎడిటర్ సుహాసిని హైదర్ చేసిన పోస్ట్ను కూడా రాణా ఆయుబ్ రీషేర్ చేసింది. బహావల్పూర్, మురిద్కే, పీఓజేకేలోని మరికొన్ని ప్రదేశాల్లో భారత్ దాడులు చేసినట్టు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ధృవీకరించారు. వాటికి పాకిస్తాన్ తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు అని సుహాసిని హైదర్ రాసుకొచ్చింది. పాకిస్తాన్ వాదనపై వారిద్దరికీ ఎంత శ్రద్ధ ఉందో చెప్పడానికి ఈ ఒక్క పోస్టు చాలు. దేశ వ్యతిరేక వార్తాపత్రికలే కాదు, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆపరేషన్ సింధూర్పై తమ అక్కసు వెళ్ళగక్కారు. వైష్ణా రాయ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ప్రతీకార దాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడాన్ని తప్పుపట్టారు. అది పితృస్వామ్యాన్ని, మహిళలపై అజమాయిషీకి అద్దం పడుతోందన్నారు. పరువు హత్యలను, పవిత్రతను, వివాహాన్ని గొప్పగా చూపించడాన్ని, అలాంటి హిందుత్వ భావజాలానికి చెందిన పెడపోకడలను సూచిస్తోందంటూ అడ్డగోలుగా రాసుకొచ్చారు. ఫ్రంట్ లైన్ పత్రిక సంపాదకురాలైన వైష్ణారాయ్ చేసిన ఎక్స్ పోస్ట్ మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమె తన ప్రొఫైల్ లాక్ చేసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత 3 రోజులకు అంటే ఏప్రిల్ 25న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక శ్రీనగర్కు చెందిన ఒక వార్తను ప్రచురించింది. అందులో
భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్ భాగం అని రాసుకొచ్చింది. ఆ విషయాన్ని కంచన్ గుప్తా అనే సామాజిక కార్యకర్త తప్పుపట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పాకిస్తాన్ భావజాలాన్ని నెత్తికెత్తుకోవడం దరిద్రంగా ఉందంటూ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఆ పత్రిక భారత నియంత్రణలోని కశ్మీర్ అనడం దుస్సాహసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్స్ గ్రూప్ సంపాదక బృందం దయనీయ స్థితికి ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు. డెక్కన్ హెరాల్డ్ పత్రిక కూడా ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించింది. అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాన్ని సిండికేటెడ్ ఆర్టికల్గా ప్రచురించింది. కాసేపటి తర్వాత జరిగిన తప్పును గమనించి దానికి ఓ చిన్న డిస్క్లైమర్ తగిలించింది. ఈ వ్యాసం ది న్యూయార్క్ టైమ్స్ అందించిన సిండికేటెడ్ వ్యాసం. మా వెబ్సైట్లో దాన్ని మొదట ప్రచురించినప్పుడు అందులో కశ్మీర్ గురించిన ప్రస్తావనలు కొన్ని భారత వైఖరిని దృష్టిలో పెట్టుకున్నట్టు లేవు. వాటిని మా బృందం తరువాత ఎడిట్ చేసింది. సిండికేటెడ్ వ్యాసాల్లో వ్యక్తీకరించే అభిప్రాయాలు డెక్కన్ హెరాల్డ్ అభిప్రాయాలు కావు. వాటిని చర్చ కోసం మాత్రమే ప్రచురించడం జరుగుతోంది. భారత సైనిక బలగాల పట్ల డెక్కన్ హెరాల్డ్కు అమితమైన గౌరవం ఉంది, ధన్యవాదాలు అని చిన్న వివరణ ఇచ్చుకుంది. అలాగే స్పోర్ట్స్ క్రీడా అనే సోషల్ మీడియా హ్యాండిల్ కూడా పాకిస్తాన్ భాష మాట్లాడింది. భారత అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ను భారత ఆక్రమిత కశ్మీర్ అని వ్యవహరించింది. ప్రధానంగా క్రీడల గురించి ప్రచురించే ఆ డిజిటల్ మీడియా సంస్థ దురుద్దేశపూర్వకమైన వివాదాస్పదమైన ప్రకటనను తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. భారత ఆక్రమిత కశ్మీర్ అనే పదాన్ని సాధారణంగా పాకిస్తాన్లోని అతివాదులు వాడుతూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను సమర్థించుకునే క్రమంలో వారు ఆ విధంగా వ్యవహరిస్తారు. స్పోర్ట్స్ క్రీడా కూడా అదే పదబంధాన్ని ఉపయోగించింది. దానిపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో స్పోర్ట్స్ క్రీడా సారీ చెప్పింది. ఇటీవలి మా పోస్టులో ఒక తప్పు జరిగినందుకు చింతిస్తున్నాం. అక్కడ మేము కశ్మీర్ను తప్పు పదంతో ప్రస్తావించాం. అది మా వైపు నుంచి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల జరిగిన తప్పు మాత్రమే. దాని ద్వారా ఎవరి మనోభావాలనైనా బాధించి ఉంటే, ఎవరికైనా నష్టం వాటిల్లి ఉంటే దానికి క్షమాపణలు చెబుతున్నాం. కశ్మీర్ విషయంలో భారతదేశపు సార్వభౌమత్వాన్ని మేము గౌరవిస్తాం. కశ్మీర్ భారతదేశం నుంచి విడదీయరాని అంతర్భాగంగా గుర్తిస్తాం. ఈ పోస్టుకు బాధ్యుడైన వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకున్నాం. మమ్మల్ని జవాబుదారీగా ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ క్షమాపణ కోరింది. భారత మీడియా దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానో పొరపాటునో తప్పుడు కథనాలు ప్రచురించడం కొత్తేమీ కాదు. కశ్మీర్ చిత్రపటాన్ని తప్పుగా ప్రచురించిన సందర్భాలు కోకొల్లలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించడం, జమ్మూ కాశ్మీర్ను భారత ఆక్రమిత కశ్మీర్గా ప్రకటించడం, లద్దాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలను భారత్లో అంతర్భాగంగా చూపించకపోవడం వంటి తప్పులు చేయని పత్రిక లేదా ఛానల్ లేనేలేదేమో. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, CNN, ఆజ్ తక్, గూగుల్, ట్విట్టర్ ఇంకా ప్రముఖ జర్నలిస్టులు హోస్ట్ చేసే షోలు అన్నింటిలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి తప్పులు జరిగాయి. కొన్నిసార్లు తప్పులు ఒప్పుకొని క్షమాపణలు చెప్పిన వారు కూడా ఉన్నారు. అయితే చాలాసార్లు నోరు మెదపకుండా ఉండిపోయిన సందర్భాలే ఎక్కువ. తాజాగా పహల్గామ్ దాడి తర్వాత దాన్ని ఉగ్రవాద దాడి కాదు, మతపరమైన దాడి కాదు అంటూ తగ్గించి చూపిన అంతర్జాతీయ మాధ్యమాలకు లెక్కే లేదు. బీజేపీ, RSSపై ఉన్న వ్యతిరేకతను దేశ వ్యతిరేకంగా ఉపయోగిస్తూ యాంటీ నేషనల్ మీడియా సంస్థలు ఇలా తప్పుడు కథనాలను వడ్డిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాద దాడి చేసిన ముస్లింలను ముస్లింలుగా చెప్తే ఇక్కడ దేశంలో ఉన్న ముస్లింల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని వారికంటే ముందే ఖండించే హిందువులకు మన దగ్గర కొదవేలేదు. పహల్గామ్లో మతం అడిగి ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ హత్యలు చేసిన ఉగ్రవాదులకు మతం లేదని వాదించే మహానుభావులకు లెక్కేలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మూల కారణం మతమే. కానీ ఆ విషయాన్ని ఏ ఒక్క మీడియా సంస్థ ఒప్పుకోదు. కొన్ని రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను బుజ్జగించడం అవసరం అంటే కనీసం అర్థం చేసుకోవచ్చు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీడియా కూడా పాకిస్తాన్ భాష మాట్లాడడం మాత్రం ఆక్షేపణీయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.